ఎల్ఐసి కాలనీలో ఇండియా ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా మన ఆప్తోడు బ్రహ్మశ్రీ పనాస సంతోష్ కుమార్ గారిని ఆహ్వానించాము. ఆయన మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చి ఈ జెండా వందనంలో పాల్గొన్నందుకు మరియు అతని స్నేహితుల బృందానికి కూడా ఈరోజు మేము ఇక్కడికి వచ్చినందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాము. ఎల్ఐసి కాలనీకి గత 15 ఏళ్ళుగా ఏ ప్రాబ్లం వచ్చినా ముందొచ్చి నిలబడి మనకు సహకరిస్తున్నాడు. ఇది ఒక ఈరోజు అందరం మంచిగా హ్యాపీగా ఉన్నాము. ఇంత పెద్ద వర్షాలకు కూడా ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నామంటే మన పనాస సంతోష్ కుమార్ గారే అని నేను ధీమాగా చెప్పగలుగుతున్నాను. నా కాలనీ వాసులందరూ కూడా దీనికి సపోర్ట్ ఇస్తారు. జై ఎల్ఐసి కాలనీ, జై విశ్వకర్మ, జై అందరికీ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎల్ఐసి కాలనీ అనుకున్న వస్తుంది పక్కన సొసైటీ కూడా చిన్న పొజిషన్ ఇక్కడ పుట్టి పెరిగి ఇక్కడే ఆడుతుండే బాగా. ఏ వర్క్ ఉన్నా మా సాయన్న ఎమ్మెల్యే లేట్ అతని సహకారంతో నేను ఏ పని చేసినా సాయన్న ద్వారా ఎల్ఐసి కాలనీకి ప్రతిరోజు అందుబాటులో ఉంటాను. దాంట్లో కృష్ణ అన్న, మన అనూప్ సాబు, మా రాయేష్ భాయ్, భూషణ, మన గుప్తా గారి ఇలా అందరి సహకారంతో ఏముందంటే ఫాలోఅప్ చేసి సాయన గారితో ఉన్న ఈ డెవలప్మెంట్ అంతా చేసి ఒక పని లేదు. ఇంకొక కమిటీలు పార్కులో ఒక కమిటీలు ఉంది, దాన్ని తొందరలో దాన్ని పూర్తి చేస్తా అని అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. ఆల్రెడీ జిమ్ రూమ్ శాంక్షన్ అయింది. జిమ్ మెటీరియల్ కూడా మన దగ్గర వచ్చి ఉంది. మన దగ్గర ఆ జిమ్ రూమ్ కూడా ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత చేద్దామని ఆపాడు. సో మనకు అన్ని సదుపాయాలు ఉన్నాయి. మీరందరూ సహకరిస్తే ఎల్ఐసి కాలనీ కొన్ని ఫండ్స్ కూడా జమ అయినాయి కాబట్టి ఇక్కడ 2 రూమ్లు వేస్తే మనకు ఇన్కమ్ కూడా, కాలనీకి ఇన్కమ్ కూడా ఉంటుందని, ఒకవేళ వీళ్ళు సహకరిస్తే 2 రూమ్స్ వేస్తే ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ కొంచెం లైటింగ్ బాగా పెడుతుంది. ఏదైనా కానీ చేస్తుంది. ఒక 10,000 రూపీస్ అయితే మంత్లీ ఇన్కమ్ వస్తుంది కాలనీకి. 2 రూమ్స్ వేసి రెంట్కి ఇవ్వండి. ఇస్తే లైటింగ్ బాగా అవుతుంది, వచ్చేపాటిలోకి బాగుంటుంది. ఏంటంటే మనకి మెయిన్ ఇబ్బంది ఏంటంటే ప్రెజెంటేషన్ ఆర్ట్స్ కడదామని అనుకున్నాము. ఆ చెత్త దాని గురించి ఇష్యూ చాలా అవుతుంది. ఆర్ట్ సంగతి తర్వాత దాని ఆ చెత్త గురించి దాని గురించి ఆల్టర్నేటివ్ ఏముంది డిస్కస్ కడింగ్